టీటీడీ లేఖలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తప్పుపట్టారు. అలా అనడం సరైంది కాదని అసెంబ్లీలో అన్నారు. హిందూ ధర్మం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి భక్తులు మన దేవాలయాలను దర్శించుకుంటారని తెలిపారు. తన నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే లేకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఓడిపోయిన వ్యక్తులతో అలా ఇలా చేయిస్తారని పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. గత ఏడాది ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులు రాలేదని, ఈ ఏడాదైనా ఇస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తాను అధ్యక్ష, నినాక మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అడుక్కుంటారు ఎందుకు లెటర్లు అంటున్నారు అధ్యక్ష. మీరు వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి లెటర్ రాశారు. మళ్ళీ నేను ఒక సమావేశంలో మన దగ్గర వైట్ ఈడ్ ఉంది, ఎందుకు టీడీ లీడర్ అడుక్కోవడం అంటున్నాడు. ఒకటి అధ్యక్ష, ఇది రాష్ట్రాల మధ్య ఒరిస్సా వాళ్ళు మన యాదాద్రి గుట్ట కత్తున్నారు, వేములవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కత్తున్నారు. ఈ ధర్మము ఈ మతం ఒకరికి సంబంధించింది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్రం పోతారు, ఆ రాష్ట్రం ఒకటి. దయచేసి ఇట్లా అన్నారు అనుకో, మళ్ళీ కారం వచ్చినట్లకు ఎందుకు ఇచ్చిన లెటర్లని ఇట్లా దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నా ఐడెంటిటీకి సంబంధించింది అధ్యక్ష. నా ప్రజల నా కోటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తారు. గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రులు వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష, ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు. ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? మేము ఊక్కునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడుగులకి వచ్చినాం, ఊక్కునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊకొని ఎప్పుడు. నేను మాట్లాడుతున్నాం ఐడెంటి గురించి. నేనేమో అధ్యక్ష